గుడ్ మార్నింగ్, నేను స్వేచ్ఛ. వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఇవాళ న్యూస్ పేపర్స్లో ప్రధాన వార్తలు, ఆ వార్తల్లోని వాస్తవాలు, వాటికి సంబంధించి విశ్లేషణ చూసే ముందు హెడ్లైన్స్. అడుగడుగున అవరోధాలు, ముందుకు సాగని సహాయక చర్యలు. టన్నెల్లోనే 8 మంది కార్మికులు, 3 రోజులైనా తెలియని జాడ. సీఎం రేవంత్ రెడ్డికి గ్రాడ్యుయేట్ ఎంఎస్సీ ఎన్నికల టెన్షన్. ప్రతికూల ఫలితం వస్తే భవిష్యత్తులో ఇబ్బందేనంటున్న నేతలు. పోలీసుల టోకెన్లు, క్యూ9లో చెప్పులు. రాష్ట్రంలో తీవ్ర స్థాయికి చేరిన యూరియా కొరత. రాష్ట్రంలో ఆగని అన్నదాతల బలవన్మరణాలు. సిరిసిల్ల జిల్లాలో పురుగుల మందు తాగి కౌలు రైతు ఆత్మహత్య. కేసీఆర్ పాలనలో ఉపాధికి నిలయంగా తెలంగాణ. రాష్ట్ర గణాంక నివేదిక 2024 అట్లాస్లో వెల్లడి. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు ఉచితంగా క్రమబద్ధీకరిస్తామని హామీ. ఎన్నికల తర్వాత వేల కోట్లు దండుకోవడానికి సర్కారు ఎత్తుగడ. బంగ్లాదేశ్పై న్యూజిలాండ్ ఘన విజయం. ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్ చేరిన ఇండియా కివీస్. ఇక ఇవాళ న్యూస్ పేపర్స్లో వార్తల్లోకి వెళ్తే నమస్తే తెలంగాణ దినపత్రిక ప్రధానంగా ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదానికి సంబంధించిన సమాచారం ఇది. 72 గంటలుగా ఎడతెగని ఉత్కంఠ అంటూ చూస్తున్నాం. సో ఎస్ఎల్బీసీ టన్నెల్లోనే ఇంకా 8 మంది కార్మికులు ఉన్నారు. 3 రోజులు గడిచినా కూడా ఇప్పటి వరకు వాళ్ళ జాడ తెలియట్లేదు. సో రెస్క్యూ ఆపరేషన్కి సంబంధించి అడుగడుగున్న అవరోధాలే ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ముందుకు సాగట్లేదు సహాయక చర్యలు. ఇది చాలా ఉత్కంఠను కలిగిస్తోంది, ఆందోళన కలిగిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇక్కడ టన్నెల్ ప్రమాద ఘటనతో తమ సహచరుల ఆచూకీ తెలియక అక్కడే ఆందోళన ఉన్న కార్మికులకు సంబంధించి ఫోటోగ్రాఫ్ చూస్తున్నాం. మరోవైపు కార్మికులు కాపాడడానికి చేపట్టబోయే రెస్క్యూ ఆపరేషన్పై ఆర్మీ అధికారులు చర్చిస్తున్నారు. దానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్ మనకు కనిపిస్తుంది. సో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి టన్నెల్లో అంటే నిజంగా పూర్తి స్థాయిలో ఒక ప్రమాదకర పరిస్థితి. దాదాపు మామూలుగా అయితే 4 గంటలకు మించి వితౌట్ రెగ్యులర్ ఆక్సిజన్ ఉండే పరిస్థితి కనిపించట్లేదు. కానీ 72 గంటలు గడిచిపోయింది. వాళ్ళ పరిస్థితి ఏంటనేది చుట్టూ చిమ్మ చీకటి, ఆవరించిన నిశ్శబ్దం, పైనుంచి పడుతున్న మట్టి, పెరుగుతున్న నీటి మట్టం, అడుగు వేయలేనంతగా బురద కనిపిస్తుంది. అంటే ఈ బీతావా స్థితిలో ఎస్ఎల్బీసీ సొరంగంలో మట్టి దిబ్బల 8 ప్రాణాలు, వాటి కోసం బృందాలు ప్రయత్నిస్తున్నాయంటూ కూడా మనం చూస్తున్నాం. 72 గంటలైంది, అయినా కూడా కార్మికుల జాడలేదు. ప్రమాద స్థలాన్ని కనుగొనడం సాధ్యపడట్లేదు. ఫోన్లు రింగ్ అవుతున్నాయంటూ వచ్చిన వార్తలతో బతికుంటారు అనే ఆశ కలిగిన వారి నుంచి స్పందన లేకపోవడంతో మళ్లీ నైరాశ్యం అలుముకుంది. గాలి కూడా ఆడని పరిస్థితుల్లో మృత్యుతో పోరాడుతున్న వారిని కాపాడేందుకు రెస్క్యూ బృందాలు శ్రమిస్తున్నాయంటూ కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. సో ప్రధానంగా ఇక్కడ బురద ఉబికి వస్తుంది, అది ప్రమాదానికి రెస్క్యూకి ఆటంకం కలిగిస్తుంది. సో నేవీ, ఆర్మీ సహా శ్రమిస్తున్నాయి. 9 బృందాలు ఫోన్స్ ఆన్లో ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు చెప్పినాయి. కానీ ప్రమాద స్థలానికి రాయిట్ బాయినర్స్ టీమ్స్ని పిలిపించిండ్రు. అయితే వర్టికల్ డ్రిల్లింగ్ ప్రతిపాదనకు కూడా ఇంజనీర్లు స్వస్తి పలికిన అప్డేట్ కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాలపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. సహచరుల కోసం కార్మికులంతా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు ఇటువంటి దారుణమైన సిచ్యువేషన్ ఉంటే అక్కడికి పోయిన మంత్రులు ఏం చేస్తున్నారు, ఏం జరుగుతుంది అక్కడ అంటే పేరు కోసం పాకులాడుతున్నారు, మంత్రుల కొట్లాట అంటూ మనం ఇక్కడ వార్తను గమనించవచ్చు. సో ఎస్ఎల్బీసీ ప్రమాదంలోనూ ప్రచార యావనే, మీడియాతో మాట్లాడేందుకు పోటాపోటీ, ఒకరి చర్యలకు మరొకరు అడ్డంకులు కలిగిస్తున్నారు. సో మధ్యలో మరో అమాత్యుడి అత్యుత్సాహం, మంత్రుల తీరుపై వెల్లువెత్తుతున్న విమర్శలు అంటూ మనం ఇక్కడ వార్తని గమనించవచ్చు. ఎందుకంటే ఇటువంటి సందర్భాల్లో ప్రధానంగా ఏ విధంగా రెస్క్యూ ఆపరేషన్ని ముందుకు తీసుకెళ్లాలి, ఏ విధంగా ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులను వీలైనంత త్వరగా బయటకు తీసుకురావాలి, వాళ్ళను కాపాడి ప్రాణాలతో బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. కానీ మంత్రుల పరిస్థితి చూస్తే, మంత్రుల వైఖరి చూస్తే అట్లా కనిపించట్లేదు. ఎంతసేపు పేరు కోసం పాకులాడడం తప్పితే వాళ్ళకి ఇంకెక్కడ ఉన్నట్టు కనిపించట్లేదు, చిత్తశుద్ధి ఉన్నట్టుగా కనిపించట్లేదు. తొందరగా వాళ్ళందరినీ కూడా బయటకు తీసుకురావాలి, రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్ కావాలనే దానికి సంబంధించి ఒకవైపు ఇన్ని బృందాలు ఎట్లా శ్రమిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది.
కనిపిస్తోంది. కానీ ఎక్కడ కూడా కనీసం వాళ్ళు ఎక్కడ ఉన్నారో, ప్రమాద స్థలం ఎక్కడ ఉందో అనేది వాళ్ళని కనుగొనలేని ఒక దారుణమైన పరిస్థితి నెలకొంది. సో ఈ నేపథ్యంలో 8 మంది కార్మికులు ఎస్ఎల్బిసి టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న ఆ 8 మంది కార్మికుల పరిస్థితి ఏంటన్నది ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్నట్టుగా చెప్పొచ్చు. అయితే ఇంకా మిగతా అప్డేట్స్ ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ ఇంకో వార్త మనకు కనిపిస్తోంది. ఒకవైపు ఇంత దారుణమైన సిచ్యువేషన్ నెలకొని ఉంటే ముఖ్యమంత్రి మాత్రం ఎన్నికల ప్రచారానికి పోయిన పరిస్థితి. ఈయన తీరు మీద కూడా విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే ముఖ్యమంత్రి అక్కడ ఉండి సహాయక చర్యలకు సంబంధించి పర్యవేక్షించాలి. నిజంగా ఇంకా ఎవరైనా నిపుణులు ఉంటే వాళ్ళని రప్పించి చిక్కుకున్న వాళ్ళని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. కానీ ముఖ్యమంత్రి వేవి పట్టనట్టుగా ఎన్నికల ప్రచారంలో ఉండడం కూడా ఇప్పుడు వివాదానికి కారణమవుతుంది. ఆయన తీరుపైన సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కనీసం పట్టింపు లేదా బాధ్యత లేదా ముఖ్యమంత్రికి అనే విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఇంకోవైపు ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే, నరేందర్ రెడ్డి ఓడినా నష్టం లేదు, ఒక ఎమ్మెల్సీ ఓడితే నా ప్రభుత్వానికి ప్రమాదం ఏమీ లేదు, భరోసా వస్తేనే రుణమాఫీ అయితేనే ఓటయ్యుండ్రి అంటూ కూడా వ్యాఖ్యానం చేస్తున్నారు. ఇప్పటి ఇంజనీరింగ్ కాలేజీల్లో చదివిన ఇంజనీర్ల కంటే మేస్త్రీలకే నైపుణ్యం ఎక్కువ, అందుకే స్కిల్స్ వర్సిటీ. ఈయన ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాదు. వివాదాస్పదమైన కమెంట్లు చేస్తూ ఉంటాడు, నోటికి ఏదొస్తుంది మాట్లాడుతుంటాడు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ వ్యాఖ్యలు అంటూ చూస్తున్నాం. సో ఈ నేపథ్యంలో ఈయన వ్యాఖ్యలు ఒక్కసారి గమనిస్తే ఎన్నికలకు ముందే చేతులెత్తేసామా అంటూ కాంగ్రెస్లో ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఆయన ఏం మాట్లాడిందంటే, ఒక్క ఎమ్మెల్సీ ఓటమితో నా ప్రభుత్వానికి వచ్చే ఇబ్బంది లేదు అంటూ, కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి ఓడినా నష్టమేమీ లేదు అంటూ ప్రచారంలోనే ముఖ్యమంత్రి మాట్లాడడం అనేది ఇప్పుడు కాంగ్రెస్లో కూడా వాళ్ళంతా కూడా చర్చించుకుంటున్నారు. ఏంటి చేతులెత్తేసినట్టేనా, మరి మన పరిస్థితి ఏంటి అనేది కూడా ప్రధానంగా అంతర్గతంగా చర్చ జరుగుతోంది. ఇంకోవైపు ఇక్కడ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు మోగిన నగారంటూ గమనించవచ్చు. 5 స్థానాలకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. మార్చి 3న నోటిఫికేషన్, 20న పోలింగ్ జరగబోతుంది. ఇక మిగతా అప్డేట్స్ ఒకసారి గమనించినట్లయితే మళ్ళీ యూరియా గోస అంటూ మనకు వార్త కనిపిస్తుంది. జగిత్యాల సహకార కార్యాలయం దగ్గర ఎరువుల కోసం ఇక్కడ రైతులు ఫోటోగ్రాఫ్లో మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఆఫీస్ ముందు ఆధార్ కార్డు, పాస్బుక్స్ పెట్టి వరుసగా ఆర్డర్లు పెట్టి నిలబడ్డారు. క్యూ లైన్లో వేచి ఉన్నారు. సరిపడా యూరియా సరఫరా లేదు. అధికారులేమో ఒకవైపు మేము సరిపడా చేస్తున్నామని చెప్తున్నారు, కానీ డిమాండ్కు సప్లైకి మధ్య తీవ్రమైన వ్యత్యాసం ఉన్న సిచ్యువేషన్సే కనిపిస్తున్నాయి. సో తీవ్ర స్థాయిలో చేరింది రాష్ట్రంలో యూరియా కొరత. సో పాత రోజుల నాటి దుర్భర పరిస్థితులే కనిపిస్తున్నాయి అని కూడా రైతులంతా మాట్లాడుకుంటున్న సందర్భం. అయితే ఈ నేపథ్యంలో అక్కడ పోలీసులు టోకెన్లు, క్యూ లైన్లో చెప్పులు ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని అంతా చూసి రైతన్నలు కూడా ఆగ్రహంతో రోడ్ ఎక్కుతున్న సిచ్యువేషన్స్. మార్క్ఫెడ్ బఫర్ నిల్వలన్నీ కూడా నిండుకున్నాయి. సో చేతులెత్తేసారు వ్యవసాయ అధికారులు. ముందు చూపులేదు, పర్యవేక్షణ కూడా కరువైంది. సో కేంద్రం నుంచి యూరియా వస్తలేదు అని స్వయంగా మంత్రి తుమ్మలనే వెల్లడించిన నేపథ్యంలో మరి ఏం చేయబోతున్నారు అన్నది కూడా ఒక ఆందోళన కలిగిస్తోంది. రైతుకు ఏ విధంగా చూసినా ప్రశాంతత లేని పరిస్థితి, ఆందోళన కలిగిస్తున్న పరిస్థితి. మరి ఈ నేపథ్యంలోనే కనీసం కేవలం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం వల్ల ఏం జరుగుతుందనంటే, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న దారుణమైన పరిస్థితి కనిపిస్తుంది. ఒకే రోజు 3 అన్నదాతలు బలవన్మరణానికి పాల్పడ్డారు. సాగునీళ్లు అందక పంటలు ఎండిపోయినాయి. అప్పుల పాలై రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ముమ్మాటికి ఈ 434 ఆత్మహత్యలకు కారణం కాంగ్రెస్ ప్రభుత్వమే అని చెప్పక తప్పదు. ఎందుకంటే రైతులకు ఎక్కడ కూడా అబద్ధపు హామీలు ఇచ్చి వాళ్ళని మోసం చేయడం వల్లనే రైతులు ఒక ఆశ కోల్పోయి, ఒక భరోసా కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్న దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హత్యలే అన్న ఒక వాదన కూడా చాలా బలంగా వినిపిస్తుంది. ఇక మరోవైపు చూసుకుంటే తెలంగాణ సంబంధించి ఉపాధికి నిలయంగా తెలంగాణ కేసీఆర్ పాలనలో అంటూ మనం ఇంకో ప్రధానంగా వార్త చూస్తున్నాం. సో 2023-24 తెలంగాణ జీఎస్డిపి 15.01 లక్షల కోట్లుగా నమోదైంది. ఇందులో సేవారంగం వాటా ఎక్కువగా ఉన్నప్పటికీ ఉపాధి అవకాశాలను బట్టి చూస్తే వ్యవసాయం, దాని అనుబంధ రంగాలదే పైచే ఉన్నట్టుగా రాష్ట్ర గణాంక నివేదిక వెల్లడించింది. సో అయితే బీఆర్ఎస్ హయాంలోనే ఉపాధికి నిలయంగా ఉంది తెలంగాణ అంటూ ఒక నివేదిక వచ్చింది. 2023 నాటికే పరిశ్రమల్లో 15 లక్షలకు పైగా జాబ్స్, టీఎస్ ఐపాస్, టీహబ్, వీహబ్, టీ వర్క్స్ కారణంగానే అంటూ చెప్తున్నారు. రాష్ట్ర గణాంక నివేదిక 2024లో వెల్లడి చేసిండ్రు ఇదంతా అట్లాస్లో. సో నాడు తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు వలసలు దశాబ్ద ప్రగతితో ఇతర ప్రాంతాల నుంచి రాష్ట్రానికి రాక అంటూ మనం ఈ వ్యత్యాసాన్ని గమనించవచ్చు. సో ఇక్కడ
ఏ రంగానికి సంబంధించి ఎటువంటి ఎంత కాంట్రిబ్యూషన్ ఉందనే దానికి సంబంధించి ఇక్కడ ఒక గ్రాఫికల్ ప్రజెంటేషన్ కూడా మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో ఇక్కడ చూస్తే అన్నింట్లా తెలంగాణ భేష్ అంటూ మనం గమనించవచ్చు. సో దేశ జనాభాలో తెలంగాణ వాటా 2.8%, దేశంలో తయారీ రంగంలో పనిచేస్తున్న వారిలో తెలంగాణ వాటా 5.24%, దేశంలోని మొత్తం పరిశ్రమల్లో తెలంగాణ వాటా 5.16%, పరిశ్రమల జీవీఏ గ్రాస్ వాల్యూ యాడెడ్లో తెలంగాణ వాటా 3.37% ఉన్నట్టుగా కనిపిస్తోంది. సో ఒకప్పుడు అభివృద్ధికి సంబంధించి అనేక చర్యలు తీసుకోవడం వల్ల తెలంగాణ అన్నిట్లలో ముందున్న పరిస్థితులే కనిపిస్తున్నాయి. కానీ అధికారానికి వచ్చిన 15 నెలల్లోనే కాంగ్రెస్ అంతా సర్వనాశనం చేసిన పరిస్థితులు దాపురించినాయి. ఇక మరోవైపు మనం గమనించినట్లయితే బడా ఏజెన్సీలకే ఇసుక అంటూ మన వార్తని గమనించవచ్చు. గంపగుత్తగా అప్పగించే యోచనలో ఉంది సర్కార్. ఇక్కడ చూస్తున్నాం. ఇక సరఫరాకు సంబంధించి గుత్తాధిపత్యం వాటితే. ప్రస్తుత లారీలు ఏజెన్సీల ఆధీనంలోకి, డోర్ డెలివరీలు సైతం వాటికి అప్పగింత. ఏజెన్సీల ఎంపికకు ప్రభుత్వం ఏర్పాట్లు అంటూ చూస్తున్నాం. సో ఇప్పటికే క్వారీల కాంట్రాక్టులకు టెండర్లు, చాప కింద నీరులా కొత్త ఇసుక విధానం అంటూ కూడా మనం వార్తని గమనించవచ్చు. ఇక మరోవైపు చూసుకుంటే తెలంగాణను అడ్డుకున్నది కాంగ్రెస్ రెడ్లే అంటూ ఇంకో ప్రధాన వార్త కనిపిస్తుంది. కీలకమైన వ్యాఖ్యలు ఇవి. నేడు కులగణన ఆపేందుకు కూడా ప్రయత్నించారు. నాకు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి రాకుండా ఉత్తమ్ జగ్గారెడ్డి అడ్డుకున్నారు. యాదవులకు రాజ్యసభ ఒక్కటే కాదు ఇంకా చాలా ఇవ్వాలి, చాలా చేయాలి అంటూ కార్యకర్తల భేటీలో అంజన్ కుమార్ వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. ఎందుకంటే తెలంగాణ రాకుండా కూడా కాంగ్రెస్ రెడ్లు అడ్డుకున్నారు అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఆయన యాదవులకు ఇంకా చాలా రావాలి, చాలా వాటా ఇవ్వాలి అన్నట్టుగా ఆయన వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి. సో తెలంగాణను అడ్డుకున్నది కాంగ్రెస్ రెడ్లు అంటూ చేసిన ప్రధానమైన వ్యాఖ్యలు అయితే ఇప్పుడు కాంగ్రెస్లో కలకలం రేపుతున్నట్టుగా చెప్పొచ్చు. ఇంకోవైపు చూసుకుంటే నీటి వాటాలు మీరే తేల్చుకున్నట్టు మనకు వార్త కనిపిస్తుంది. కృష్ణా జలాలపై చేతులు తెసిన బోర్డు అంటూ మనం వార్త చూస్తున్నాం. సాగర్ శ్రీశైలంలో 78 టీఎంసీల నీటి నిల్వలు, 149 టీఎంసీలకు ఏపీ తెలంగాణ డిమాండ్ అంటూ చూస్తున్నాం. ఇప్పటికీ 639 టీఎంసీలు వాడుకున్న ఏపీ మరో 33 టీఎంసీలు తనకే కావాలని పట్టు అంటూ చూస్తున్నాం. 116 టీఎంసీలు ఇవ్వాలని తెలంగాణ ఇండెంట్. ఇరు రాష్ట్రాల సీఈలతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు, 26న మరోసారి భేటీ కావాలని బోర్డు నిర్ణయం. ఎంత అన్యాయంగా ఇది కనిపిస్తుందంటే తెలంగాణకు సంబంధించి ఆల్రెడీ తన వాటాకు మించి తీసుకుపోతున్న పరిస్థితి కనిపిస్తుంది ఏపీ. తెలంగాణకు ఏమీ మిగిల్చకుండా దోచుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది, తరలించిపోతున్న పరిస్థితి ఉంది. అన్యాయంగా ఇంకో మరో 33 టీఎంసీలు కావాలని ఏపీ పట్టుబడుతున్న సిచ్యువేషన్స్ కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మరి కేఆర్ఎంబి గతంలో కొద్ది రోజుల క్రితం భేటీ కావాల్సింది, అత్యవసర భేటీ, అది వాయిదా పడింది. వాయిదా పడిన తర్వాత మళ్ళీ నిర్వహించిన భేటీ మరి. కానీ ఇందులో కేంద్రం ఒక పరిష్కారం చూపించాల్సిన అవసరం ఉంది. కానీ కేంద్రం పరిష్కారం చూపించకుండా ఇక్కడ బోర్డు ఉంది. బోర్డు కూడా చేతులు ఎత్తేసిన పరిస్థితి. ఈ కేఆర్ఎంబి బోర్డు అనేది ఎప్పుడు కూడా తెలంగాణకు సానుకూల నిర్ణయాలు తీసుకున్న దాఖలాలు మ్యాక్సిమం కనిపించని సిచ్యువేషనే. మరి మరొక్కసారి ఇప్పుడు నీటి వాటాలు మీరే తేల్చుకోండి అంటూ బోర్డు చేతులు ఎత్తేసిన నేపథ్యంలో ఏం జరగబోతుంది? ఎందుకంటే ఇంకా 78 టీఎంసీల నిల్వ మాత్రమే ఉంది. సాగర్ అండ్ శ్రీశైలంలో కలిపి చూసుకుంటే మరి తెలంగాణ అవసరాలు ఎట్లా తీరాలి, తెలంగాణ ప్రజల సాగునీరు కావచ్చు, తాగునీరు కావచ్చు, వాటి పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది బోర్డు వ్యవహార శైలితో చెప్పొచ్చు. ఎస్ఎల్బీసీ టనల్ ప్రమాద ఘటనకు సంబంధించి ముఖ్యమంత్రి అండ్ మంత్రుల తీరు, ప్రభుత్వ తీరు పట్ల, రెస్క్యూ ఆపరేషన్ జరుగుతున్న తీరు పట్ల సర్వత్రా కూడా విమర్శలు వ్యక్తమవుతున్న సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో ప్రజల ప్రాణాల కంటే ఓట్ల వేటే ముఖ్యం అంటూ మనం వ్యాఖ్యలు చూడొచ్చు. ఆర్తనాదాలు వినే టైం లేదా, ప్రజాపాలన అంటే నోట్ల వేట, ఓట్ల వేటనేనా, ఎన్నికల ప్రచారంలో మునిగి తేలుతున్న రేవంత్ అంటూ సీఎం పైన కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిండ్రు. ముఖ్యమంత్రి బాధ్యతను మరిచి ప్రవర్తిస్తున్నారని, ఇంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో 8 మంది చిక్కుకొని ఉంటే వాళ్ళ ప్రాణాలు కాపాడే దాని మీద దృష్టి పెట్టకుండా ఎన్నికల ప్రచారమే ముఖ్యమా అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రజాపాలన అంటే నోట్ల వేట, ఓట్ల వేటనేనా అంటూ కూడా ఆయన స్ట్రాంగ్ వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఈ ప్రమాదానికి సంబంధించి మౌనం ఎందుకు బండి అంటూ కూడా కేటీఆర్ క్వశ్చన్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో ప్రమాదంపై నానాయాగి చేసిన బండి సంజయ్ ఎస్ఎల్బీసీ ఘటన జరిగి 3 రోజులు అవుతున్నా కూడా ఎందుకు మౌనం వహిస్తున్నారు అంటూ కేటీఆర్ నిలదీసిన పరిస్థితి. రేవంత్ రెడ్డి మీద రహస్య ప్రేమకు నిదర్శనమా అంటూ ఎక్స్ వేదికగా ఆయన ప్రశ్నాస్త్రాలు సంధించిన పరిస్థితి కనిపిస్తుంది. ట్వీట్కు బండి సంజయ్ విమర్శల వీడియోను కూడా ట్యాగ్ చేసిండ్రు. సో బీజేపీ ఏం చేస్తుంది? కాంగ్రెస్ తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ రెండు ఒక్కటై ప్రజలను గోసపుచ్చుకుంటున్న పరిస్థితులు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. సో ఈ ప్రమాదానికి సంబంధించి మరొకసారి డీటెయిల్స్ మనం ఒక్కసారి గమనించినట్లయితే ఎస్ఎల్బీసీ సొరంగంలో భారీగా
బురద నీళ్లు పేరుకుపోయిన దానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్ మనం ఇక్కడ చూస్తున్నాం. ఆ, ఇక్కడ చూస్తే సొరంగంలోనే భారీ యంత్ర సామాగ్రి మనకు కనిపిస్తుంది. బాధితుల ఆచూకీ కోసం డ్రోన్ సహాయంతో అన్వేషిస్తున్నారు. డ్రోన్ కెమెరాస్తో ట్రై చేసిండ్రు ఇప్పటి వరకు కూడా. అయినా కూడా వాళ్ళు ఎక్కడ ఉన్నారో అనే జాడ మాత్రం కనుక్కోలేదు. ఫోన్స్ రింగ్ అవుతున్నాయని చెప్పిండ్రు కానీ వాళ్ళ నుంచి రెస్పాన్స్ లేకపోవడంతో ఆందోళన కలిగిస్తున్న సిచ్యువేషన్ ఉంది. సో ఈ నేపథ్యంలో అత్యాధునిక పరికరాలను కూడా యూజ్ చేసిండ్రు. ఆక్వా ఐ ఫ్లెక్సీ ప్రో పరికరాలపైనే ఆశలు అంటూ మనం ఇక్కడ వార్తను గమనించవచ్చు. సో మద్రాస్ ఐఐటికి చెందిన సాంకేతిక నిపుణుల సహకారంతో రెస్క్యూ ఆపరేషన్ చేయబోతున్నారు. ఐఐటి నిపుణులు ప్రత్యేకంగా తీసుకొచ్చిన ఆక్వా ఐ కెమెరా హై రెజల్యూషన్తో ఉంది. ఇది నీటిలో సుమారు 50 మీటర్ల చుట్టుపక్కల ఉన్న వాటిని కూడా గుర్తిస్తుంది. బురదలో ఏ చిన్న వస్తువున్నా కూడా రికార్డ్ చేస్తుంది. ఈ కెమెరాతో లోపల చిక్కుకున్న వాళ్ళ పరిస్థితి తెలుసుకోవడంతో పాటు ఆ తర్వాత రెస్క్యూ ఆపరేషన్కు ఇది తోడ్పడుతుంది అని భావిస్తున్నారు. ఇంకోవైపు రిమోట్ కెమెరాస్తో నిఘా అంటూ చూస్తున్నాం. ప్రోబ్ కెమెరా లోపలికి పంపించి ఆ పిక్చర్స్ ఆధారంగా ఏం చేయాలనే దానికి సంబంధించి నిపుణులు ఇచ్చే సూచనలు పాటించి రెస్క్యూ చేసే అవకాశం కనిపిస్తుంది. విమర్శలతోనే వేగంగా సహాయక చర్యలు అంటూ కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఎట్లా ఉంది, ప్రమాదం జరిగిందని తెలియగానే వ్యవహార శైలి ఎట్లా ఉంది. ఈ ప్రమాదం అరౌండ్ మార్నింగ్ జరిగితే సాయంత్రానికి మధ్యాహ్నానికి నాకు తెలిసిందంటూ మంత్రి చేసిన వ్యాఖ్యలు కూడా విమర్శలకి కారణమవుతున్న సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో అక్కడికి వెళ్లకుండా, ప్రమాద స్థలానికి వెళ్లకుండా ఇమీడియట్గా తక్షణ సహాయ చర్యలకు సంబంధించి చూడకుండా వాళ్ళు ఎట్లా వ్యవహరిస్తున్నారు, మీడియా ముందు మాట్లాడడానికి వాళ్ళు ఎట్లా ఒకరి మీద ఒకరు ఆధిపత్య పోరు, ఇక్కడ కూడా నాకంటే నాకు పేరు రావాలంటూ వ్యవహరిస్తున్న తీరు కూడా వివాదాస్పదంగా మారిన సిచ్యువేషన్. ఇంకోవైపు ముఖ్యమంత్రి చూస్తే కనీసం ఇక్కడికి దీనికి సంబంధించి కనీసం రాకుండా పట్టించుకోకుండా కుటుంబాలకి ప్రమాదంలో లోపల చిక్కుకున్న 8 మంది కుటుంబాలకి కనీసం భరోసానైనా ఇవ్వకుండా ఏం చేస్తున్నారన్న విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈ తీవ్రమైన విమర్శలు, ఎందుకంటే 3 రోజులు గడిచిన ఆచూకీ తెలియలేదు. ఆ విమర్శల నేపథ్యంలోనే విమర్శలని తట్టుకోలేక రెస్క్యూ ఆపరేషన్ కొంత వేగంగా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో మరోవైపు నేవీ బృందం కూడా రంగంలోకి దిగింది. నేవీ త్రో కూడా ప్రయత్నం చేస్తున్నారు. రెస్క్యూకి సంబంధించి గంటకు కూడా సమీక్ష నిర్వహిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే మనం ఇక్కడ గమనించవచ్చు, ఫోన్ సిగ్నల్ దొరికినా కానరాని ఆచూకీ అంటూ. ఎందుకంటే వాళ్ళు ఇప్పటి వరకు ఎక్కడ ఉన్నారో అనే దానికి సంబంధించి కూడా కనీసం ట్రేస్ చేయలేని పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ టెక్నాలజీని ఉపయోగించి ఖచ్చితమైన లొకేషన్ గుర్తించడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. కానీ ఇప్పటివరకు కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేని సిచ్యువేషన్. మరోవైపు చూస్తుంటే బాధితులకు భరోసా అంటూ చూస్తున్నాం. ఎటకేళ్లకు ఈ సొరంగంలో చిక్కుకున్న 8 మంది కుటుంబ సభ్యులకు అధికారులు సమాచారం అందించారు. వాళ్ళను బయటకు తీయడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పిండ్రు. చిక్కుకున్న వారిలో కొందరి కుటుంబ సభ్యులు దోమలపెంటకు చేరుకున్నారు. పరిస్థితులను జిల్లా కలెక్టర్ సంతోష్ వాళ్ళకి వివరించారు. తోటి కార్మికులను మీడియాకు దూరంగా ఉంచడం అనేది కూడా ఇక్కడ పలు అనుమానాలకు తావిస్తోంది అనేది మనం చూస్తున్నాం. ఎందుకంటే మీడియాకి నో ఎంట్రీ అని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ ప్రమాదానికి సంబంధించి తెలుగు మీడియాతో పాటు జాతీయ మీడియా కూడా ఫోకస్ చేసింది. అయితే ఈ ఘటనను జాతీయ మీడియా ప్రముఖంగా ప్రస్తావిస్తుంది. మీడియా అడుగుతున్న క్వశ్చన్స్కు ఇటు మంత్రులు కానీ అధికార యంత్రాంగం కానీ సరైన సమాధానాలు ఇవ్వట్లేదు. సో ఒక దశలో ప్రభుత్వం ఖర్చుకు వెనకాడుతుంది అంటూ ఉన్నతాధికారులు మీడియా ముందు వాపోగా ఇది గమనించిన సర్కార్ మీడియాను దూరం పెట్టాలని నిర్ణయించింది. మంగళవారం నుంచి మీడియాను పనులు చేపడుతున్న కాంట్రాక్ట్ కంపెనీ క్యాంప్ ఆఫీస్ వరకే అనుమతించనున్నారు. అక్కడే మీడియాకు బ్రీఫ్ చేస్తారని సమాచారం. ఎందుకు ఇంత గోప్యత పాటించాల్సిన అవసరం ఉంది ప్రభుత్వానికి మీడియాకు ఎంట్రీ లేకుండా? ఎందుకంటే ఒకానొక దశలో ఉన్నతాధికారులు ఖర్చుకు వెనకాడుతుంది అంటూ వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసిన నేపథ్యంలో ప్రభుత్వం వాస్తవాలను కప్పిపుచ్చడానికి ఏమైనా ప్రయత్నం చేస్తుందా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. సో ఈ నేపథ్యంలో తోటి కార్మికులను, ఎందుకంటే లోపల చిక్కుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ తోటి కార్మికులను కూడా మీడియా ముందుకు రాకుండా అడ్డుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళని దూరంగా ఉంచడం కూడా అనేక అనుమానాలకు తావిస్తుంది. సో తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇదంతా కూడా మేనేజ్ చేసే ప్రయత్నం చేస్తుందా ప్రభుత్వం అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సో ఇంకోవైపు ఈ నేపథ్యంలో సర్కారు వైఫల్యంతోనే ఎస్ఎల్బీసీ ప్రమాదం అంటూ మనం వార్త చూస్తున్నాం. 8 మంది ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుంటే ప్రాణాలు ముఖ్యమా, ఎన్నికల ప్రచారం అంటూ హరీష్ రావు చేసిన కమెంట్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి పోయిండు, ఆ ప్రాజెక్టు పనికి రాదు అని గతంలోనే కేసీఆర్ చెప్పిండ్రు. బీఆర్ఎస్ కేసీఆర్ పై మంత్రుల ఆరోపణలు సత్యదూరం, చేతగాకనే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్పుడు కూతలు అంటూ మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు మండిపడ్డ సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలి అని అంటే వాళ్ళని రెస్క్యూ చేయడానికి సంబంధించి ముందు మాట్లాడాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ కాంగ్రెస్ వ్యవహార శైలి సిగ్గు చేయటం అనిపిస్తుంది. వాళ్ళకి కనీసం
మినిమం వాళ్ళు షేమ్గా ఫీల్ అవ్వాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇంత ఆలస్యమైనా కూడా రెస్క్యూ ఆపరేషన్లో వీళ్ళ నిర్లక్ష్య వైఖరి అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దానికి సంబంధించి మాట్లాడకుండా అక్కడ కూడా రాజకీయాలు మాట్లాడడము అనేది కరెక్ట్ కాదు అంటూ కూడా విమర్శలు వ్యక్తం అవుతున్న సిచ్యువేషన్ చూస్తున్నాం. ఇంకోవైపు ఇక్కడ పేరు కోసం మంత్రుల పాకులాట, అంటే ప్రాణాపాయంలో కార్మికులు ఉంటే పట్టింపుల్లో మంత్రులు ఉన్నారంటూ కూడా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మీడియాతో మాట్లాడే పోటీ, సో ఒకరి పనికి ఒకరు అడ్డంకులు, మరో మంత్రి అత్యుత్సాహం అంటూ మంత్రులపై విమర్శలు వెల్లువ అంటూ కూడా మనం ఇక్కడ వార్తని గమనించవచ్చు. ఒకవైపు వాళ్ళు ప్రమాదంలో ఉంటే రాష్ట్ర మంత్రులు మాత్రం పేరు కోసం పాకులాడుతున్నారు. సో ఇద్దరు మంత్రుల మధ్య ఘటనా ప్రాంతంలోనే ఆధిపత్య పోరు కొనసాగడం మీద విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సో టన్నెల్ ఘటనలో తానే ఎక్కువ పనిచేసినట్టు చూపడానికి ఒక మంత్రి నానా తంటాలు పడుతున్నట్టు తెలిసింది. అధికారులతో సమీక్షలు, మీడియాతో మాట్లాడడం, కేంద్ర ప్రభుత్వ రెస్క్యూ టీంతో సంప్రదింపులు, చివరకు టన్నెల్లోకి వెళ్ళడం, ఇట్లా అన్నింట్లా వాళ్ళు పోటీ పడడం అందరికీ విస్మయం కలిగించింది. నీకు ఈ అంశంపై సబ్జెక్ట్ లేదు కాబట్టి జాతీయ మీడియాతో నేనే మాట్లాడతాను అంటూ ఒక మంత్రి చెప్తే మరో మంత్రి అసహనానికి గురైనట్టుగా సమాచారం. ఒక్కరే అధికారులతో సమీక్ష నిర్వహించడం, ఆదేశాలు జారీ చేయడంపై సదరు మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. సో దీంతో ఎవరికి వారే అన్నట్టుగా సహాయక చర్యల్ని పర్యవేక్షించడం ప్రారంభించినట్టుగా తెలుస్తోంది. అందులో భాగంగా సదరు మంత్రికి చెప్పకుండానే మీడియా ప్రతినిధులతో పాటు ఉన్నతాధికారులను టన్నెల్ లోపలికి తీసుకెళ్లేందుకు సిద్ధమైనట్టుగా సమాచారం. సో మరో మంత్రి అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఘటన జరిగిన 2 రోజులకు ఆగమేఘాల మీద పోయిన సదరు మంత్రి, ఎందుకంటే వెంటనే పోవాల్సిన అవసరం ఉంటుంది కానీ 2 రోజుల తర్వాత పోయిన మంత్రి తాను వెళ్ళిన తర్వాతనే సహాయక చర్యలు ప్రారంభమైనట్టుగా బిల్డప్ ఇచ్చినట్టుగా కూడా సమాచారం వస్తుంది. సో నిమిషానికి బ్రేకింగ్ న్యూస్, ప్రకటనలు, ఫోటోలు విడుదల చేస్తూ హంగామా చేయడం మీద తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కనీసం వీళ్ళకి సిగ్గనిపించట్లేదా? ఈ వ్యవహార శైలికి సంబంధించి ప్రజలు అన్ని గమనిస్తున్నారు, ఏమనుకుంటారు అనేది ఇంగితం లేకుండా ప్రవర్తిస్తున్నారు ఈ కాంగ్రెస్ నేతలు, మంత్రులన్న ఒక విమర్శ అయితే వినిపిస్తుంది. ఇక మరోవైపు చూసుకుంటే ఎటువంటి సిచ్యువేషన్స్ నెలకొన్నాయి కాంగ్రెస్ వైఫల్యంతో అంటే ట్యాంకర్లతోని మడిని తడుపుకోవాల్సిన దారుణమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉద్దేశపూర్వక నిర్లక్ష్యంతో భూగర్భ జలాలు అడుగంటిపోయేలా చేసి ఒక కరువును తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ తెచ్చిన కరువు ఇది అంటూ కూడా రైతన్నలంతా మాట్లాడుకుంటున్న సిచ్యువేషన్ మనం ఇక్కడ కొమరవెల్లికి సంబంధించి చూస్తున్నాం. సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండలం గురవన్నపేటలో గత 10 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా నీటి కష్టాలు మొదలైనవి. పక్కనే కూతవేటి దూరంలో తపాస్పల్లి రిజర్వాయర్ ఉన్నా కూడా గురవన్నపేట రైతుల పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొంది. గ్రామానికి చెందిన పుట్ట వెంకట అనే రైతు 3 ఎకరాల వరి వేయగా నీళ్లు అందకపోవడంతో పంట ఎండిపోతుంది. వరిని ఎట్లాగైనా బతికించుకోవాలని నీళ్ల ట్యాంకర్ ద్వారా సోమవారం పంటకు నీళ్లను పెట్టిండు. తాను 6 ఏళ్ల క్రితం బోర్ వేశానని, మొత్తం 3 ఎకరాలు నీరు పారేదని, ఈసారి మాత్రం కళ్ళ ముందే పంటకు నీళ్లు అందట్లేదని రైతు వాపోతున్న పరిస్థితి. ఇంకొక వైపు చూసుకుంటే పంట రుణం చెల్లించలేదని రైతు భూమిలో ఎర్ర జెండాలు అంటూ మనం వార్త చూస్తున్నాం. రుణం చెల్లించలేదని బ్యాంక్ అధికారులు రైతు భూమిలో ఎర్ర జెండాలు పాతిన ఘటన ఇక్కడ వరంగల్ జిల్లా సంగెం మండలంలో జరిగింది. బ్యాంక్ అధికారులు ఏం మాట్లాడుతున్నారంటే, ఎలుగురు స్టేషన్ తాండాకు చెందిన రైతు గుగులోతు మురళి 3 ఏళ్ల కింద 2 లక్షల పంట రుణం తీసుకున్నాడు. ఎన్నిసార్లు వెళ్ళినా రుణం చెల్లించకపోవడంతో భూమిని ఐడెంటిఫై చేసి జెండాలు పాతిపెట్టినట్టు వాళ్ళు ఆన్సర్ చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇంకోవైపు చూస్తే భూ సర్వే అడ్డగింత అంటూ చూస్తున్నాం. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం కాట్రేపల్లి శివారులో భూ సర్వే చేపట్టిన అధికారులను రైతులు అడ్డుకున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. రైతు వెంకటేష్ గౌడ్ పెట్రోల్ బాటిల్తో వచ్చి సర్వే ఆపకుంటే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించిండు. తమ భూములను ఇండస్ట్రియల్ పార్క్ కోసం ఇచ్చేది లేదు అంటూ పెద్దపల్లి జిల్లా రత్నాపూర్ రైతులు ఎంజాయ్మెంట్ సర్వేను అడ్డుకున్నారు. ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు కోసం మేడిపల్లి శివార్లో భూములు తీసుకోవడానికి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలుసు. అయితే సోమవారం ఫీల్డ్ మీదకి వచ్చిన రెవెన్యూ అధికారులను రైతులు మూకుమ్మడిగా అడ్డుకున్నారు. సో దీంతో అధికారులు వెళ్ళిపోయిన పరిస్థితి. వాళ్ళు అక్కడ కూర్చున్న ఫోటోగ్రాఫ్ కూడా మనకు కనిపిస్తుంది. ఇంకోవైపు మళ్ళీ రోడ్డు ఎక్కిన పత్తి రైతులు అంటూ చూస్తున్నాం. కొనుగోలు చేపట్టాలనే డిమాండ్ అంటూ చెన్నూరులో ప్రధాన రహదారి మీద వాళ్ళంతా ధర్నా చేస్తున్న ఫోటోగ్రాఫ్ కూడా మనకి కనిపిస్తుంది. ఇంకోవైపు మిర్చి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి అంటూ మార్కెట్లో పడిపోతున్న ధరలు అదనంగా క్వింటాకు 10,000 ఇవ్వాలి అంటూ మిర్చి రైతుల ఆవేదన పట్టదా అంటూ నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి చేసిన కమెంట్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇంకోవైపు యూరియాకి సంబంధించి ఎటువంటి పరిస్థితి నెలకొందో దానికి సంబంధించిన అప్డేట్ కనిపిస్తుంది. మళ్ళీ క్యూ లైన్లలో వెయిట్ చేయాల్సిన పరిస్థితి, పోలీసులు టోకెన్లు ఇస్తున్నారు, వాళ్ళంతా కూడా క్యూ లైన్లో ఉన్న సిచ్యువేషన్. ఇక మండు టెండర్లో రైతులు, మొద్దునిద్రలో సర్కార్ అంటూ హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు మనం చూస్తున్నాం. యూరియా సరఫరాలో ప్రభుత్వం ఫెయిల్ అయిందంటూ హరీష్ రావు మండిపడ్డారు. ఈ ఎక్కడ చూసినా కూడా ఇబ్బంది పెడుతున్న సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. సాగునీటికి రైతులతో కలిసి ఉద్యమిస్తామంటూ జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి చేసిన కమెంట్స్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు.